ఎన్సీ న్యూస్ కు స్వాగతం. కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండా. ఎమ్మెల్యే ఇంటూరి 16.14 లక్షల విలువైన చెక్కులు అందజేత. 30 మంది పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన కూటమి ప్రభుత్వం. వైద్య సహాయం పేదలందరికీ అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యలు. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని, ఆపత్కాలంలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 30 మంది లబ్ధిదారులకు 16.14 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ, రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆపద్బాంధవుడిలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, వైద్య సహాయం అవసరమైన ప్రతి పేద కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన కొనియాడారు. పేదల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా మరిన్ని చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరములు: వలేటివారిపాలెం మండలం 8 మంది లబ్ధిదారులకు 3.89 లక్షలు, లింగసముద్రం మండలంలో 3 లబ్ధిదారులకు 1.94 లక్షలు, బులోపాడు మండలం 2 లబ్ధిదారులకు 0.70 లక్షలు, కందుకూరు పట్టణంలో 3 లబ్ధిదారులకు 2.05 లక్షలు, కందుకూరు మండలంలో 6 లబ్ధిదారులకు 2.47 లక్షలు, గుడ్లూరు మండలంలో 8 మంది లబ్ధిదారులకు 5.05 లక్షలు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులు వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, లింగసముద్రం మండల అధ్యక్షులు పూర్మిట్ల గురునాథం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి, వలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహం, గుడ్లూరు మండల అధ్యక్షులు జనగర్ల నాగరాజు, పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.